సమ్మర్ సీజన్ వచ్చేసింది. సో, మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతాయి కదండీ! ఎక్కువగా మనం ఇప్పుడు లిక్విడ్స్, జ్యూస్లు, కూలింగ్ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తాం కదా! సో, మన గార్డెన్‌లో ఉన్న ప్లాంట్స్ కూడా అంతే కదండీ! అవి కూడా ఈ సమ్మర్‌ని తట్టుకోవాలంటే వాటికిచ్చే ఫుడ్‌లో కూడా మనం చేంజెస్ చేయాలి కదా! సో, మ్యాక్సిమం ఏంటంటే నేను సమ్మర్‌లో ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎందుకనంటే సాయిల్ డ్రై అయిపోతుంది కదా! అలాంటప్పుడు ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే తొందరగా అబ్జర్బ్ చేసుకుంటాయి కదా! సో, అందుకని ఏంటంటే డైలీ మన కిచెన్‌లో యూజ్ చేసేవే ఇవి పొటాటో పీల్స్ అండి, బంగాళదుంప తొక్కలు. ఇవి మాత్రం ప్లాంట్స్‌కి చాలా బాగా పనిచేస్తాయి. నేను చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఇవి ఎండలో డ్రై చేసేస్తానండి. డ్రై చేసిన తర్వాత వాటిని ఇస్తాను ప్లాంట్స్‌కి. ఇప్పుడు ఏం చేశానంటే ఇలా వాటర్‌లో సోక్ చేస్తాను. యాక్చువల్‌గా 24 అవర్స్ చేస్తే చాలు. లేదంటే 2 డేస్ 48 అవర్స్. నేను అంతకు మించి చేయనండి. ఎందుకనంటే ఇందులో నేను వెనిగర్ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏం కలపను నేను. సో, అవి మనం యాడ్ చేయకపోతే ఏమవుతదంటే ఒక 2 డేస్ తర్వాత వైట్‌గా చిన్ని చిన్ని పురుగులు ఫామ్ అయిపోతాయండి. సో, అందుకని ఏంటంటే నేను దాన్నైతే అసలు 2 డేస్‌కి మించి ఉంచను. మాక్సిమం 1 డేనే ఉంచుతాను. ఇవైతే పచ్చి అరటికాయ తొక్కలండి ఇవి, రా బనానా పీల్స్. వీటిని కూడా అలానే సోక్ చేశాను. ఆ తర్వాత ఇవి కాకరకాయ. ఇది ఫెర్టిలైజర్ కంటే కూడా పెస్టిసైడ్‌లా అనమాట. సో, ఇందులో ఏం చేస్తానంటే 1, 2 చిన్న చిన్న అల్లం ముక్కలను కూడా చితక్కొట్టి వేసేస్తాను. సో, వీటిని ఇలా సోక్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత వీటిని ప్లాంట్స్‌కి కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి ఇవ్వడమే. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ కొంచెం తొందరగా అబ్జర్బ్ చేసుకుంటాయి. అలా కాకుండా వీటిని డైరెక్ట్‌గా ప్లాంట్స్‌కి ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదండి. అవి మొక్కలు పీల్చుకోవడానికి టైం పడుతుందని చెప్పి ఇలా చేస్తాను అనమాట. సో, నేను ఇలా 2 డేస్ అయిన తర్వాత వీటిని ఏం చేశానంటే స్ట్రెయిన్ చేసి మొక్కలకి ఇచ్చానమాట. అది ఇలా వీడియో తీయాలనే ఒక ఉద్దేశంతో చేశానమాట. నెక్స్ట్ ఈ బనానా పీల్స్‌ని ఏం చేస్తానంటే కొంచెం ఈ వాటర్ ఇది మన వాటర్ లిల్లీ, లోటస్ ఈ టబ్స్‌లో వేస్తానండి. ఇవేంటంటే స్నేల్స్ ఉన్నాయి కదా! స్నేల్స్‌కి ట్రాప్ మాట ఇవి. ఎలా వస్తాయో తెలీదండి బాబు! ఈ స్నేల్స్ మాత్రం భలే వచ్చేస్తాయి ఇందులోంచి. సో, అవి ట్రాప్‌గా యూజ్ చేస్తాను. సో, ఇలా ఈ బనానా పీల్స్ నుంచి వచ్చిన వాటర్‌ని ఇంకొంచెం ఎక్కువ వాటర్‌తో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తానమాట. ఇంత పెద్ద గార్డెన్‌కి ఇంత చిన్నది ఎలా అనంటే అలా రొటేట్ అవుతాయండి. 2 డేస్ బ్యాక్ ఏం చేశానంటే నేను పపాయ తర్వాత వాటర్ మెలన్ ఈ రెండింటిని కూడా నేను వాటి పీల్స్‌ని వాటర్‌లో సోక్ చేసి వేరే ప్లాంట్స్‌కి ఇచ్చానమాట. అలా ఈరోజు కొన్నింటికి ఇస్తే రేపు ఇంకొక దానికి వేరే అలా. అంటే ఈ వీడియో కోసం ఇది తీసానమాట. ఒరిజినల్‌గా అయితే ఇలానే చేస్తానండి. సో, స్ట్రెయిన్ చేసిన తర్వాత పీల్స్ ఉంటాయి కదా! వాటిని ఇలా సాయిల్‌లోనే వేసేసి వాటి పైన మట్టి వేసేయడమే. ఇవి కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఈ రా బనానా పీల్స్ కూడా సేమ్. సో, వీటి వల్ల ఏంటంటే నాకు సమ్మర్‌లో కూడా మంచిగా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కూడా ఉంటదండి. అంతేకాదు మనం ఫెర్టిలైజర్ చేసుకోవడానికి అంటే కంపోస్ట్, నాట్ ఫెర్టిలైజర్. కంపోస్ట్ తయారు చేసుకోవడానికి సమ్మర్ చాలా బెస్ట్ అండి. చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది కంపోస్ట్. సో, అందుకని నేను చాలా ఎక్కువగా పీల్స్‌ని అన్నింటిని ఇప్పుడే నేను బాగా పెట్టుకుంటాను. 2 మంత్స్‌లో చాలా ఎక్కువ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మనం. ఇది చూసారా ఇవన్నీ బనానా పీల్స్ మాట. బాగా డ్రై అయిపోతే పౌడర్ అయిపోతాయి. నేనేం మిక్సీలో కూడా వేయక్కర్లేదు. సో, ఇప్పుడు ఈ రా బనానాని కూడా అలానే డ్రై చేస్తానమాట. అవి మళ్ళీ మనం ప్లాంట్స్‌కి ఇచ్చేసుకోవచ్చు. ఎలాగో మనం టీ పౌడర్ ఉంటుంది కదా! రోజు టీ పెట్టుకునే ఆ టీ పౌడర్‌ని ఏం చేస్తానంటే 1 ఆర్ 2 టైమ్స్ వాటర్‌తో అలా స్ట్రెయిన్ చేసేసి అంటే వాష్ చేసినట్టుగా. దాన్ని వాష్ చేయలేం కదండి. 2 టైమ్స్ అలా స్ట్రెయిన్ చేసి అది కూడా డ్రై అయిన తర్వాత ఇస్తాను ప్లాంట్స్‌కి. ఇది మాత్రం
స్ప్రే చేస్తానండి. ఈ వైట్ ఎపిడ్స్ వస్తాయి కదండి వాటికి, అంటే మందార మొక్కలకి వస్తుంది ఎక్కువగా మిల్లీ బగ్స్ వాటికి. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మిల్లీ బగ్స్ని వాటిని ఎవరైనా చేతితో పట్టుకొని క్లీన్ చేసేయాలంటే నేను అలాగే చేసేదాన్ని. అలా చేసేలా ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేతులు అవి వేరే ప్లేస్లో ఎక్కడన్నా పెడితే కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి. నేను సఫర్ అవుతున్నాను, సో అందుకని చెప్తున్నాను అనమాట. అంటే డాక్టర్స్ నన్ను అడిగినప్పుడు అదే అడిగారు, ప్లాంట్స్ అలాంటి వాటిని ఏమైనా ఉంటారా అన్నట్టు. సో అందుకని చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అన్నీ గ్లౌజులు వేసుకొని చేయలేము, సో అది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా అలా అనిపిస్తే. ఇదిగోండి, స్నేల్కి ట్రాప్ కింద వేస్తా అన్నాను కదా, అలా ఇవి కాలీఫ్లవర్ లీవ్స్ వేసినా కూడా అలానే వచ్చేస్తాయండి స్నేల్స్ అన్నీ. సో వాటిని తీసి పాడేయడమే, అలా అప్పుడప్పుడు చేయడమే. సో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగుంటుందండి. సో ఈ 3 ఫెర్టిలైజర్స్ చేయడం చాలా ఈజీ. ఆ బాటిల్స్ని అలా కట్ చేసుకుని అందులో పెట్టుకుని అదే బాటిల్ క్యాప్ని దానికి క్యాప్లా యూజ్ చేసి చేయొచ్చు. సో మీకు ఎవరికైనా ఇలా చేయడం నచ్చితే చేయండి. మొక్కలైతే మాత్రం చాలా మంచి గ్రోత్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా మంచిగా ఉంటుందండి. సో అలా యూజ్ చేయడం వల్ల ఇప్పటి వరకు నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఇదైతే మాత్రం ఈవినింగ్ చాలా ఫాస్ట్గా చేశాను ఈ వీడియో కోసం, మళ్ళీ నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు అని. సో అలా చేపల పిల్లలు అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టేసాను. ఒక 10 days బ్యాక్ చాలా ఎక్కువ పెట్టేసాను, వైట్ గప్పేసి తర్వాత బ్లాక్ మాన్సరీ. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.